గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి. సరదాగా తెలుగులో మాట్లాడుకుందాం, నాకు తెలుగు అంటే ఇష్టం కాబట్టి. ఓకే, ఉదయం నుంచి నవ్వారా? ఒకసారేనా నవ్వారా? నవ్వేరే ఉంటారు, నవ్వకుండా ఎందుకు ఉంటారులేంటి, నవ్వే ఉంటారు. ఎలా నవ్వారో చూద్దాం. చదువు అంటే నాకు ఎంత ఇష్టము అని చెప్పడానికి నిదర్శనంగా మా టీచర్లు ఒక్కటే చెప్పారు, నువ్వు చదివింది బాగా చెప్తావు, బ్రతుకున్నంత వరకు చదువుతూనే ఉండు, చదివింది 10 మందికి ఉచితంగా పంచుతూనే ఉండు అని. అందుకేనేమో గురుగారు కొంచెం తక్కువ చెప్పారు, చెప్పుకోకూడదేమో. లాస్ట్ మంత్ నేను నా 15వ పీజీకి అప్లికేషన్ పెట్టాను. చదువు అంటే నాకు అంత ఇష్టం. అయితే నేను కూడా చదువుకునేటప్పుడు హాల్ టికెట్ తీసుకుని నేను గుడికి వెళ్తాను, నేను దేవుడి దగ్గర పెడతాను, నేను దండం పెడతాను. కానీ దేవుడితో ఒకటే మాట అంటాను, స్వామి ఇది నా హాల్ టికెట్, నేను పరీక్ష రాయడానికి వెళ్తున్నాను, నమస్కారం, నీకు దమ్ముంటే నన్ను ఫెయిల్ చెయ్యి. ఎందుకంటే నా ప్రిపరేషన్ మీద నాకు అంత నమ్మకం ఉంటుంది. నేను ఏది ప్రిపేర్ అయ్యానన్నా కూడా నా ప్రిపరేషన్ లెవెల్లో నేను ప్రిపేర్ చేస్తాను. ఎందుకంటే జీవితం నాది, జీవిత రథసారథిని నేను, బ్రతకాల్సింది నేను, ఊపిరి తీసుకోవాల్సింది నేను. ఇందాక గురువుగారు చెప్పారు L=T. నువ్వు పుట్టక ముందు భూమి ఉంది, నువ్వు మరణించిన తర్వాత భూమి ఉంటుంది. నువ్వు పుట్టింది నీ డేట్ ఆఫ్ బర్త్, నువ్వు మరణించింది నీ డేట్ ఆఫ్ డెత్, మధ్యలో ఉన్నదే నీ జీవితం. ఈ జీవితం ఎంత ఆనందంగా ఉంచుకుంటావో నీ చేతుల్లో ఉంది. నువ్వు బ్రతికే 32 సంవత్సరాల 8 నెలల 7 రోజుల 3 గంటల 11 నిమిషాల 9 సెకండ్స్ నీ జీవితం అయితే అందులో ఎన్ని సెకండ్స్ తృప్తిగా ఉండాలో నువ్వు నిర్ణయించుకో. ఎందుకంటే జీవితం నీది. ఇందాక మేము ఇక్కడికి ఆడిటోరియంకి వస్తున్నప్పుడు 120 స్పీడ్లో కారు వస్తుంటే నా పక్కన ఒక ఎక్స్పర్ట్ డ్రైవర్ కూర్చుని ఉన్నారు, బ్రహ్మాండంగా కార్ డ్రైవ్ చేస్తున్నాడు. సడన్గా కుక్కపిల్ల అడ్డొచ్చింది. అప్పుడు డ్రైవర్ నా వైపు చూసి అడుగుతాడా, సార్ మీరు చాలా చదువుకున్న వాళ్ళు కదా, బ్రేక్ వేయమంటారా? అతనికి నేను జవాబు చెప్పే లోపల ఒక్కొక్క పిల్లైనా పోతుంది, తనైనా పోతాడు. ఆమె కరెక్ట్. అందుగురించి గేర్ ఎప్పుడు మార్చుకోవాలో, యాక్సిలేటర్ ఎప్పుడు వేసుకోవాలో, హార్న్ ఎప్పుడు కొట్టుకోవాలో, ఇండికేటర్ వేసుకోవాలో ఎవరు నిర్ణయించాలి? జీవిత రథసారథి నిర్ణయించాలి. నీ పక్కన ఏ తురుంకానున్న జీవితం నీది, గుర్తుపెట్టుకో, లైఫ్ నీది, జీవిత నిర్ణయాలు నీవి. ఎవరి మీద ఎప్పుడూ లేని పద్ధంగా నువ్వు చదువుకోగలిగితే జీవితంలో విజయం కూడా నీదే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు సమయం 5:43:52. ఈ క్షణానికి ఈ భూమి మీద మనిషిని గుర్తించడానికి వాడే ఒకే ఒక్క సాధనం వేలి ముద్ర. నీలాంటి వేలిముద్ర ఈ భూమిలో ఎవరికీ లేదు. ఎవరికో ఉన్న వేలిముద్ర నీకు కాపీ కాదు. యు ఆర్ గ్రేట్, యు ఆర్ యూనిక్. నీకు నువ్వుగా ఒకే ఒక్క వ్యక్తివి భూమి మీద ఉన్నావు. ఏం సాధిస్తావో సాధించుకో. ఎప్పుడు వచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా వేసుకో నీ బుల్లెట్. దేవుడిచ్చిన గన్ను పట్టుకెళ్ళి బుల్లెట్ దేవుడికే ఇస్తావో, లేక నీ బుల్లెట్ చెప్పి ఇక్కడ దించుకొని చరిత్రకారుడిగా మారతావో, చాయిస్ నీది. ఎందుకంటే జీవితం నీది. ఎలా ఆలోచిస్తాం మనం? ఇలా చిన్నప్పటి నుంచి మనకి చిన్న విషయాలు అర్థమవుతాయి. చాలామంది విద్యార్థులు ఏం చేస్తారంటే చదువుకుందాం అనుకుంటారు. రేపు పొద్దున 8 గంటలకు ఎగ్జామినేషను, ఇవాళ రాత్రి 7 టీవీలో పోకిరి సినిమా. ఏం చేయాలి? చదువుకుందామని బుక్ తీసుకుంటారు. వెంటనే అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, బ్లాక్ బాస్టర్ సినిమా పోకిరి ఈరోజు రాత్రి 9 గంటలకి. మనసు చెప్తుంది పోకిరి చూద్దామా అని. బుద్ధి చెప్తుంది ఒరే పరీక్ష, జీవితం, చదువు జాగ్రత్త అని చెప్తుంది. మళ్ళీ మనసు చెప్తుంది పోకిరి పోకిరి పోకిరి. బుద్ధి చెప్తుంది పరీక్ష, ఏం చేద్దాం. మనసు బుద్ధి రెండు కొట్టుకుంటాయి. అల్టిమేట్లీ ఎప్పుడు కూడా మనసే నెగ్గుతుంది. ఎందుకంటే మనసు ఎప్పుడు మనిషిని తప్పుదారి పట్టిస్తుంది కాబట్టి. ఏం చెప్తుంది? ఇప్పుడు పని చేద్దాం, పోకిరి సినిమా చూసేద్దాం, 11ంటికి సినిమా అయిపోతుంది, కూల్గా మొహం కడుక్కుందాం, బుక్ చేత్తో పట్టుకుని గడగడ 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 1 గంట దాకా చదివేద్దాం. కూల్గా పోకిరి సినిమా చూసేసాం, అయిపోయింది, మనసు కోరిక తీరిపోయింది. బుక్ చేత్తో పట్టుకుని కూర్చున్నాం. అప్పుడు మన చదువు ప్రారంభిస్తాం. బుక్ ఇలా ఉంటుంది, ఆటోమేటిక్గా బుక్ కింద పడిపోతుంది. అప్పుడు అమ్మ వచ్చి చెప్తుంది చదివింది చాలే, బుక్ పక్కనెట్టి వెళ్ళి పడుకో. అప్పుడు లోపల నుంచి బుద్ధి చెప్తుంది నేను నీకు ముందే చెప్పానా లేదా? నోట్ దిస్.
ఓకే అయిపోయింది, ఏం పెద్ద నష్టమే ఉంది, పొద్దున కదా పరీక్ష 8ంటికి, ఇప్పుడు పడుకుందాం, 3ంటికి అలారం పెట్టుకుందాం, డ్రర్రని మోగుతుంది, 3ంటికి లేద్దాం, అందరూ పడుకుని ఉంటారు, బాగా చదివేద్దాం, 8ంటికి ఎగ్జామ్ హాల్కి వెళ్దాం, బళక్కని కక్కేద్దాం, ఫస్ట్ మార్కులు నాకే వస్తాయి, ముందు పడుకుందాం. ఎగైన్ మనసు ఎస్కేపిజం, పడుకుందాం. ఎప్పుడైతే పడుకున్నావో పాపం 3ంటికి అల్లారం దాని పని చేస్తుంది, ఎందుకంటే దానికి మనసు లేదు, బుద్ధి లేదు. 3ంటికి మోగుతుంది, మోగిన వెంటనే చుట్టూ చూస్తాం. ఇప్పుడు లేవడం అవసరమా? ఇంత చల్లని వాతావరణం, ప్రశాంతంగా పడుతున్నాం, ఒక్క ఎగ్జామే కదా, ఓకే ఓ పని చేద్దాం, ఒక్క 5 నిమిషాలు ఇలా పడుకుందాం అనుకుంటాం. ఆ 5 నిమిషాలు దుప్పటి 7:30కి మెలకు వస్తుంది. అప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి చెప్తుంది, నేను ముందే చెప్పానా, ఎగ్జామినేషన్లో మార్కులు ఫట్. అందుకే మేము ఎవరినైనా తిట్టేటప్పుడు బుద్ధి లేదా అని తిడతాం, కానీ మనసు లేదా అని తిట్టాం. బుద్ధి ఉన్నోళ్ళ ప్రవర్తన, తన జీవితం తన గురించి తెలుసుకోవడమే. ఈ భూమి మీద ఉన్న ఇన్ని లక్షల జంతువుల్లో ఒక్క మనిషికే ఇచ్చిన ఒకే ఒక్క అదృష్టం బుద్ధి. నీ బుద్ధి నువ్వు వాడుకుని నీ బుద్ధితో నువ్వు విజయం సాధిస్తే తప్పకుండా నువ్వు పైకి వస్తావు. కానీ చాలాసార్లు ఏం జరుగుతుందంటే, ఈ గ్రేట్ భారతదేశంలో జరిగిన ఒక గొప్ప యుద్ధం, ఏమిటా యుద్ధం? మహాభారత యుద్ధం. ఈ మహాభారత యుద్ధానికి సింబాలిక్గా మన అందరం ఇంట్లో ఒక వాల్ పోస్టర్ పెట్టుకుంటాం. ఆ వాల్ పోస్టర్లో ఏముంటుంది? శ్రీకృష్ణుడు ఇలా నించుని ఉంటాడు, నాయన యుద్ధం చెయ్యి అని చెప్తూ ఉంటాడు. అర్జునుడు నేను చెయ్యను మొర్రో అని కూర్చుని ఉంటాడు. ఇదే కదా మనం చూసేది. ఈ వాల్ పోస్టర్ చూసి భగవద్గీత అంతా తెలిసిపోయిందని మనం అనుకుంటూ ఉంటాం. నిజానికి ఈ చూసే బొమ్మకి వెనకాల ఒక నెగిటివ్, వెనకాల ఇంకో స్టోరీ ఉంది. ఆ స్టోరీ ఏంటో టచ్ చేద్దాం. కృష్ణుడు అర్జునుడి రథసారథి, యుద్ధం సాగుతూ ఉంటుంది. అర్జునుడిని ఎలాగైనా చంపాలని అటు సైడ్ ఆలోచించిన మహా గొప్ప యోధుడు కర్ణుడు. కర్ణుడు కూడా యుద్ధభూమిలోకి వస్తాడు. వచ్చినప్పుడు రథసారథిని అడుగుతాడు, రథం అటు పోని, నేను ఇవాళ అర్జున్ని చంపుతా, చంపాల్సిందే అర్జున్ని, చంపందే నేను ఇంటికి వెళ్ళను, రథం అటు పోని అంటాడు. అప్పుడు కర్ణుడి రథసారథి అయినటువంటి శల్యుడు ఏమంటాడు? నీ వల్ల ఏమొద్దురాబాయ్, నువ్వు కూర్చొని చెప్తా అంటాడు. అలాగే కూర్చుని కర్ణుడు చచ్చిపోతాడు. ఈ రోజుకి నీ కుటుంబంలో, నీ చుట్టాల్లో, నీ స్నేహితుల్లో, నీ గల్లీలో, నీ క్లాసులో, నీ చుట్టాల్లో మొత్తం ఇది ఎక్కడో ఒక చోట ఒక శల్యుడు బతికే ఉంటాడు. వాడు ఎప్పుడూ నీకు సలహాలు ఇస్తూనే ఉంటాడు. నువ్వు ఏం చేయాలన్నా వాడిని అడుగుతూనే ఉంటావు. వాడు పైకి రాడు, నిన్ను పైకి రానివ్వడు. ఎందుకంటే ఇది భారతదేశం. ఎన్ని కుర్చీలు ఖాళీ ఉన్నా వాడొచ్చి నీ పక్కనే కూర్చుంటాడు. ఎందుకంటే నువ్వు ఏ పని చేయాలన్నా వాడిని అడుగుతావు. రేపు పొద్దు నుంచి మార్నింగ్ వాక్ వెళ్దామా, మొన్న అలాగే చెప్పావు నువ్వు రాలేదు, నీ వల్ల కాదు అంటాడు. అవునా, అయితే ఆగిపోతా, వీడు ఆగిపోతాడు. నువ్వేం చేయాలో వాడు నిర్ణయిస్తాడు, నువ్వు ఏం చదవాలో వాడు చెప్తాడు. ఎందుకంటే నీకు నువ్వు అశక్తుడివి అనుకుంటావు. నిరంతరం నీ ఆలోచనలు పక్కన పెట్టుకుంటూ ఉంటావు. నువ్వు ఏం చేయాలన్నా పక్కవాడి మీద ఆధారపడుతూ ఉంటావు. ప్రతి నిమిషం కూడా, ఇంక్లూడింగ్ క్లాస్లో, బాబు పాఠం అర్థమైందా అని అడిగితే నీకు అర్థమైందా అని పక్కన అడుగుతాడు. పక్కవాడికి అర్థమైతే నీకు మార్కులు వస్తాయా? రావు. మార్కులు నీకు రావు. నీ మార్కులు నీకు అర్థమైతే వస్తాయి. ఎందుకంటే జీవితం నీది. నీ కోసం నువ్వు జీవించేటప్పుడు నువ్వు చేసే ప్రతి పని కూడా నీ జీవిత చరిత్రలో ఒక మహోత్తర ఘట్టం అయిపోతుంది. ఎందుకంటే ఇది నీ జీవితం కాబట్టి. చదువుకున్న వాళ్ళం కాబట్టి సరదాగా 2-3 ప్రశ్నలు అడిగి నేను ముందుకు వెళ్తాను. మనందరం ఎల్కేజీలో చదువుకున్నాం, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. మళ్ళీ ఎంతమంది రోజు బయటకు వచ్చినప్పుడు స్టార్స్లా తయారై బయటకు వస్తున్నారు. ఏదో చొక్కా వేసుకుని, ప్యాంట్ వేసుకుని, ఏదో తలకాయలా ఇలా దూకుని రోడ్డు మీద పోతూ ఉంటారు. చదువుకోలేదా? చదువుకున్నాం కదా. నోయింగ్ ఈజ్ నాట్ నోయింగ్, డూయింగ్ ఈజ్ నోయింగ్ అంటాడు రాబిన్సన్. మరి మనందరం స్టార్స్లా తయారవ్వాలి అనుకున్నాం. ఎంతమంది స్టార్స్లా తయారై బయటకు వస్తున్నారు? యూకేజీలో నేర్చుకున్నాం, జానీ జానీ ఎస్ పప్పా, టెల్లింగ్ లైస్ నో పప్పా. నోరిప్పితే రోజుకి ఎన్ని అబద్ధాలు చెప్తున్నాం. మనం చదువుకున్న వాళ్ళమని చెప్తున్నాం.
ఒక నిజం విధంగా చెప్పాలంటే అత్యధిక తప్పులన్నీ చదువుకున్న వాళ్ళు చేస్తున్నారు అని చెప్పడానికి నేను చాలా బాధపడుతున్నాను. నిజంగా నాకు వచ్చే కేసెస్లో 85% హయ్యెస్ట్ చదువుకున్న వాళ్ళే వస్తున్నారు. వాళ్ళు చదువుకున్న వాళ్ళకే అహం పెరిగిపోతుంది. ఎక్కడ అహం పెరుగుతుందో అక్కడ సహనం తగ్గిపోతుంది. ఎక్కడ సహనం పెరుగుతుందో అక్కడ అహం తగ్గిపోతుంది. ఎందుకంటే ప్రతి వాడికి నేను చదువుకున్నానన్న ఒక గర్వం. నాకు డ్రైవింగ్ లైసెన్స్ లేనప్పుడు రోడ్డు పక్కన ఎల్బోర్డ్ పెట్టుకుని ఇలా పక్క నుంచి బండి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాను. ఎందుకంటే నేను లెర్నర్ని కాబట్టి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్టీఓ డిపార్ట్మెంట్ వాళ్ళు యు ఆర్ లైసెన్స్డ్ అని ఒక లైసెన్స్ అట్టముక్క చేతికి ఇచ్చిన వెంటనే రోడ్డు మీద నా బండి విమానంలాగా వెళ్తుంది. ఇలా 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 2 లారీల మధ్యకి వెళ్ళి చచ్చిపోతున్నది ఎవరండి? ప్రొఫెషనల్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్, మెడికల్ స్టూడెంట్స్, టాపర్స్, గ్రాడ్యుయేట్స్. లెర్నర్ ఎప్పుడు చచ్చిపోవట్లేదు. గుర్తుపెట్టుకోండి, లైసెన్స్ హోల్డర్సే చచ్చిపోతున్నారు. ఎందుకంటే నాకు వచ్చు అన్న ఒక్క గర్వంతో చచ్చిపోతున్నారు. అసలు ఏమొచ్చు మనకి? చదువుకున్న దాన్ని ఎంత అప్లై చేస్తున్నాం ఎప్పుడైనా ఆలోచించారా? 3వ క్లాస్కి వచ్చాక నేర్చుకున్నాం మరో గొప్ప లెసన్, శారీరక పరిశుభ్రత. నేను మీ ఎవరిని తిట్టడం లేదండి, జస్ట్ క్యాజువల్గా ఇంటరాక్టివ్గా మాట్లాడుకుందాం. 2 పూట్ల పళ్ళు తోముకోవాలి. ఇలా తోముకోవాలి, ఇలా కాదు. రోజు ఇలా స్నానం చెయ్యాలి. వారానికి ఒకసారి నెత్తిమించి చెయ్యాలి. మళ్ళీ ఎంతమంది 2 పూట్ల పళ్ళు తోముకుంటున్నారు? చేతులు ఎత్తకండి, పక్క వాళ్ళు ఏడుస్తారు, ఎందుకంటే వాడు తోముకోవట్లేదు కదా. ఇట్స్ ద ఫ్యాక్ట్. రోజుకి 24 గంటలని మా గురువుగారు చెప్పారు. అందులో 1440 నిమిషాలు మనకు ఉంటాయని చెప్పారు. 1% మీరు వినమని చెప్పారు. నీ పళ్ళు నువ్వు తోముకోవడానికి నీకు ఎక్కడ శుభ్రత లేదు. డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వేలు ఖర్చు పెడతారు. పొద్దున్న 7ంటికి చేసిన స్నానంతో మన్నాడు పొద్దున్న 7ంటి దాకా నువ్వు ఇలా బతికేస్తూ ఉంటే నువ్వు మనిషివా? నా దగ్గరకు వచ్చే చాలా తల్లిదండ్రులు ఎలా ఉంటారంటే రోడ్డు మీద నడిచేటప్పుడు ఇలా స్టిఫ్గా నడుస్తారు. అంటే నేను టైగర్ సార్. ఈ టైగర్ ఇంట్లోకి వెళ్ళేసరికి అంతా సైలెంట్ అయిపోవాలి. ఎందుకంటే ఈ టైగర్ కదా, మనం టైగర్లో జీవిస్తాం. టైగర్ ఊళ్ళల్లో ఉంటుందా? జంగిలికి పోవాలి కదా. బాబు టైగర్ నువ్వు ఇంటికి వెళ్ళిపోయాడు, అడవికి వెళ్ళిపో అని చెప్తా. ఆ టైగర్ అప్పుడు నాతో ఉంటాడు, సార్ నేను అలాగే ఉండాలి సార్, అలా ఉండకపోతే మా పిల్లలు నన్ను ఎత్తెక్కుతారు సార్, నన్ను ఎత్తెక్కితే కష్టం కదా సార్. అంటే నువ్వు టైగర్లో ఉంటే నేను ఎత్తకపోతే నీ పిల్లలు పక్కింటోడిని ఎత్తెక్కి నాన్న అంటారా? హౌ సిల్లీ వి ఆర్, హౌ సిల్లీ వి ఆర్. మానవ సంబంధాలంటే మనిషిని మనిషి ప్రేమించుకోవాలి. మనం కుక్కల్ని ప్రేమిస్తాం, మంచాల మీద పడుకోబెట్టుకుంటాం, డైనింగ్ టేబుల్ మీదకి తీసుకొస్తాం, ముద్దులు పెట్టుకుంటాం, కాగలించుకుంటాం. కుక్కని పెంచుకుని, పిల్లిని పెంచుకుని, ఎలకను పెంచుకుని, పావును పెంచుకుని, ఏనుగుని పెంచుకుంటాం. కానీ మనిషిని చూస్తే మనిషి మాత్రం ఉడికిపోతాడు. ఏమిటో నాకు అర్థం కాదు. మనుషులు చంపుకుంటున్నారు, ఏమిటో నాకు అర్థం కాదు. ఎందుకంటే నువ్వు మనిషివన్న జ్ఞానాన్ని నువ్వు మర్చిపోతున్నావు. విద్యతో పాటు వచ్చిన ఒకే ఒక లక్షణం, నువ్వు మనిషిని ప్రేమించాలని గుర్తుపెట్టుకో. అందుకేనేమో మానవ సంబంధాలు నాశనం అయిపోయి మా నవ సంబంధాలు అన్నటువంటి ఇంటర్నెట్ చాటింగ్స్ ఎక్కువ అయిపోయినాయి. ప్రతి వాడికి పక్కింట్లో ఏం జరుగుతుందో కావాలి, వీడి కొంప ఏమైపోతుందో వీడికి అక్కర్లేదు. నిన్నే అనుకుంటాను నేను చదివాను, ఇఫ్ యూ పోస్ట్ ఏ ప్రాబ్లమ్ ఇన్ ద ఫేస్బుక్ ఎవ్రీబడి విల్ లైక్ ఇట్ బికాజ్ యూ హ్యావ్ ఏ ప్రాబ్లమ్. నోబడి వాంట్ టు షేర్ ఇట్ because everybody is busy with their own problems. అంటే ప్రతి వాడికి ఒక సమస్య ఉంటుంది. నీకు ఎంత సమస్యలు ఉంటే మాకు అంత ఆనందం అన్నమాట. అంటే ఏం చేస్తున్నావు, ఎలా బతుకుతున్నావు ఒక్కసారి చెక్ చేసుకోండి. చదువుకుంటున్న మనము ఎలా జీవిస్తున్నాము అని ఆలోచించినట్లయితే మన జీవితంలో మనం చేస్తున్న ప్రతి పనికి కూడా, ఈరోజు ఒక అబ్బాయి నిన్ను చూడలేదని నువ్వు కొండెక్కి దూకి ఆత్మహత్య చేసుకుంటే ఆ అబ్బాయి ఏమి నీ ఫోటో పెట్టుకుని జీవితాంతం అలాగే మిగిలిపోడు. నీ కబురు తెలిసిన వెంటనే ఇంకొక అమ్మాయికి SMS కొడతాడు, మళ్ళీ బస్ స్టాండ్లో ఎవరినో ఫాలో చేస్తాడు. కానీ మీ అమ్మ నాన్నకి మాత్రం నీలాంటి మహత్తరమైన కూతురు పుట్టదు. ఈ జ్ఞానం నీకు తెలిసిన రోజు నీ జీవితాన్ని నువ్వే ముగించుకుంటావు, ఎవరి కోసమో ముగించవు. ఎందుకంటే జీవితం నీది. ఏ లక్ష్యం చేయాలన్నా నువ్వే నిర్ణయించుకో. ఒకవేళ చచ్చిపోవాల్సి వస్తే నీ కోసమే నువ్వు చచ్చిపో. దాన్నే వీర మరణం అంటారు. యుద్ధాల్లో జరిగేది ఒక్కటే, యుద్ధం చేద్దాం, పోరాడదాం. పోయేదేముంది, వచ్చిందా విజయము లేదా వీర స్వర్గం. కేవలం లక్ష్యం నీకుంటే నష్టం అంటూ లేదు. నష్టం గురించి ఆలోచించద్దు. ఎందుకంటే నౌ టు దిస్, మనము మనుషులమండి. మనుషుల్ని ఎవరో మారుస్తామనుకుంటారు.
ఈ ప్రపంచం అంతా మార్చేయాలనుకుంటారు. ముందు మార్పు నీతో ప్రారంభించు. ఎందుకంటే నువ్వు నీకు మారగలిగిన రోజు ఈ ప్రపంచాన్ని నువ్వు నవ్వుతో చూడగలుగుతావు. నీ పక్కన కూర్చున్న వ్యక్తి మల్లెపూలైతే నీకు మల్లెపూల వాసన వస్తుంది. కానీ నువ్వే మల్లెపూలవైతే నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ వాసన వస్తుంది. చాయిస్ నీది. గొప్పవాడి పక్కన కూర్చుంటావో నువ్వు గొప్పవాడిగా ఎదుగుతావో చరిత్ర నీ చేతుల్లోనే ఉంది. ఎందుకంటే జీవితం నీది. నీలాంటి జీవితం ఈ భూమి మీద ఎవరికీ లేదు. ఈ విషయాన్ని నువ్వు గ్రహించినప్పుడు ప్రతి క్షణం నువ్వు నవ్వుతూనే ఉంటావు. ఎందుకంటే నవ్వడానికే పుట్టావు, తృప్తిగా ఉండడానికే జీవించావు. లేకపోతే ఒకరోజు నువ్వు అనుకుంటావు, చదువుతో కష్టపడుతూ చదువుకున్నాను, కష్టపడి ఉద్యోగం తెచ్చుకున్నాను, కష్టపడి పెళ్లి చేసుకున్నాను, కష్టపడి పిల్లల్ని కన్నాను, కష్టపడి పిల్లలకి పెళ్ళిళ్ళు చేశాను, కష్టపడి చచ్చిపోయాను. నీ జీవితంలో సుఖం ఎప్పుడు రాబాయ్? సుఖరోగాలు వచ్చినప్పుడు. ఈజ్ ఇట్ సో? ప్రతి క్షణం నువ్వు సుఖంగా ఉండాలి. నువ్వు ఎంత సుఖంగా ఉండాలన్నది నీ చాయిస్. నువ్వు బతికే జీవితంలో ప్రతి క్షణం నవ్వుతో తృప్తిగా ఉండాలన్న నిర్ణయం ఈరోజు నువ్వే తీసుకో. ఎందుకంటే జీవితం నీది. ఇప్పుడు నేను కొన్ని వాక్యాలు చెప్తాను, అది సత్యమైతే సత్యమని చెప్పండి, అసత్యమైతే అసత్యమని చెప్పండి. 2 + 2 = 4, 4 + 4 = 8, 8 + 8 = 16, 16 - 10 = 6, 6 + 10 = 16, and 16 + 20 = 36. ఎందుకు సౌండ్ తగ్గిపోయింది? ఎందుకు సత్యమని చెప్పలేదు? 36 - 30 = 3. వావ్, ఇప్పుడు ఎంత పెద్ద సౌండ్ వచ్చింది! ఏమి చూస్తున్నారు మీరు? ఇందాక సౌండ్ ఎందుకు తగ్గిపోయింది? మీ పక్కన కూర్చున్నాడు ఒకటే నిర్ణయం తీసుకున్నాడు, నేను ఫొక్కడగా బతికేస్తాను వీడు చెప్తూ ఉంటాడులే. మల్లెపూల పక్కన కూర్చుంటే మల్లె వాసన వస్తుంది, చచ్చిపోయిన ఎలక పక్కన కూర్చుంటే చావు కంపు వస్తుంది. కాలుండి కదపలేకపోతే కాలికి పక్షవాతం, చెయ్యుండి కదపలేకపోతే చేతికి పక్షవాతం, నోరుండి మాట్లాడలేకపోతే నోటికి పక్షవాతం. అటువంటి వాళ్ళ పక్కన నువ్వు కూర్చుంటే నువ్వెప్పుడు పైకి రావు బాస్. లైఫ్ నీది, నిర్ణయించుకో. సత్యాన్ని నోరారా సత్యం అని చెప్పలేనప్పుడు నీకు నోరు ఉంటే అంత, నువ్వు బతికి ఉంటే అంత. నిర్ణయించుకో. నీ మనసు చెప్పింది సత్యమని అది నోట్లోంచి చెప్పే దమ్మే నీకు లేనప్పుడు ఎక్కడ బతుకుతున్నావు బాస్? ఉన్నామా, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా? ఇదేనా లైఫ్? నో వే. ఏం వెతుకుతున్నారు? వీడెప్పుడు తప్పు చెప్తాడా పిసుకుదామా? ఐ కరెక్ట్? యు ఆల్ ఆర్ వెయిటింగ్ టు క్యాచ్ మీ రాంగ్. నిండా కలిపి 30 ఏళ్ళు లేని మీరే నాలో తప్పు పట్టుకుందామని ఇలా నోరారా చూస్తున్నారే. మీకంటే ఎన్నో వందల సంవత్సరాల ముందు పుట్టిన ఈ సంఘం, ఈ సమాజం మీలో తప్పుల గురించి వెతకడంలో తప్పేంటి? నిర్ణయించుకో. నిత్యం అమ్మ, నాన్న, టీచర్, క్లాస్, సొసైటీ అందరూ కూడా నీలో ఏ తప్పు పట్టుకుందామా అని చూస్తూ ఉంటారు. మీరే ప్రాక్టికల్గా రుజువు చేశారు. నాలో ఎప్పుడు తప్పు పట్టుకుందామా అని చూశారు. అంటే అమ్మ, నాన్న కూడా అలాగే ఆలోచిస్తూ ఉంటారు. కానీ దురదృష్టం ఏంటంటే ఈరోజు ప్రపంచం మొత్తం మీద ఉన్న ఒకే ఒక పెద్ద సమస్య. ఏంటా సమస్య? కెన్ ఎనీబడీ టెల్ మీ వాట్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఆన్ ద ఎర్త్ టుడే? ఎనీబడీ? నో 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 నో. నేను చెప్పనా మీకు? ఏబిసిడి క్లూ ఇవ్వాలి కూడా క్లూ ఇస్తా. ప్రతి మొగుడు కంప్లైంట్ ఒకటే, మా ఆవిడ నా మాట వింటలేదు. ప్రతి భార్య కంప్లైంట్ ఒకటే, నా మొగుడు నా మాట వింటలేదు. ప్రతి టీచర్ కంప్లైంట్ మాట ఒకటే, మా స్టూడెంట్స్ నా మాట వింటలేదు. ప్రతి స్టూడెంట్ కంప్లైంట్ ఒకటే, మా టీచర్ నా మాట వింటలేదు. ఎవడు ఎవరిని వినడు, అందరూ సీతయ్యలే, ఎవడి మాట వినరు. అందరికీ వినేవాడే కావాలి. వీడు మాత్రం ఎవడి మాట వినడు. ఎందుకంటే వీడు కమిట్ అయిపోయాడు. ఒక్కసారి కమిట్ అయితే ఆడి మాట ఆడేయండిగా. అరే బాయ్, లైఫ్ నీది, జిందగీ నీది, బ్రతికేది నువ్వు. గుర్తుపెట్టుకో. ఎన్ని క్షణాలు ఆనందంగా ఉంటావో, ఏం చేస్తావో అదే చెప్తాడు. లక్ష్యాలు పెట్టుకోండి, లక్ష్యాలు లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఈ భూమి మీద ఉండకండి. ఉండి పక్క వాళ్ళ లక్ష్యాన్ని మీరు బాధ పెట్టకండి. సాధించాలి, ఉదయాన్నే ఏదో చెయ్యాలన్న ఆనందంతో ఈ భూమికి పుట్టే ప్రతి మనిషి కూడా ఏదో ఒకటి చేసి తీరుతాడు. ఉదయం నిద్ర లేచిన వెంటనే భూమాతకి దండం పెట్టి కాళ్ళతోటి కిందకి దిగేటప్పుడు చెప్పండి, అమ్మా భూమాత, నిన్ను నేను తొక్కుతున్నా, కానీ సాయంత్రానికి నన్ను మోసినందుకు నువ్వు గర్వపడేలానే జీవిస్తా, ఇది నా ప్రమాణకం అని మనసం దిగండి. ఎక్కడ దిగుతున్నాం?
ఎక్కడ దిగుతున్నాం మనం? ఎవరిని గౌరవిస్తున్నాం మనం? నువ్వు ఇంత చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు నిన్ను ఇలా ఎత్తుకుని మా నాన్న, మా కన్న, మా బుజ్జి, అబ్బా 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 అని ఎన్ని ముద్దులు పెట్టాడు మీ నాన్న. నీ ఒంటి మీద బట్టలు లేనప్పుడు రాత్రి నువ్వు నిద్రపోతుంటే చిన్న పిల్లాడిగా ఎక్కడ నిద్రపోతావో, ఏం బాధపడతావో అని ఒళ్ళో పెట్టుకుని ఎంత కష్టపడి పెంచింది మీ అమ్మ. కనీసం నీకు జ్ఞానం వచ్చే లోపల మినిమం ఒక్కొక్క విద్యార్థి 10,000 ముద్దులు తీసుకుని ఉంటారే. ఏ ఒక్కరోజైనా ఇంటికి వెళ్ళి అమ్మ ఐ లవ్ యూ అని గట్టిగా అమ్మని కాగలించుకుని ముద్దు పెట్టావా? ప్రేమని ప్రకటించడం రాని నీకు ప్రేమ ఉంటే అంత, లేకపోతే అంత. రోడ్డు మీద ఎవరో కనపడితే అంటావే. ఇంటి దగ్గర నాన్నని ప్రేమించావా? ఇంటి దగ్గర అమ్మని ప్రేమించావా? ఎందుకంటే భగవంతుడిచ్చిన గొప్ప వరం అమ్మ నాన్న. అమ్మ నాన్నని ప్రేమించలేని నువ్వు ప్రపంచాన్ని ఏం ప్రేమిస్తావు సోదరా? గుర్తుపెట్టుకో. నీ శరీరాన్ని ప్రేమించలేని నువ్వు ప్రపంచాన్ని ఏం ప్రేమిస్తావు సోదరా? గుర్తుపెట్టుకో. ఇఫ్ ఐ డోంట్ లవ్ మై ఓన్ బాడీ, హౌ కెన్ ఐ లవ్ సంబడి? దిస్ ఈజ్ వాట్ మదర్ తెరిసా క్వశ్చన్స్ టు యూ. నీ శరీరాన్ని నువ్వు ప్రేమించు, నీకు జన్మనిచ్చిన అమ్మా నాన్నని ప్రేమించు, ఎక్కడ ఏదో ఒకటి సాధించు. నువ్వు వెళ్ళినా నీ పేరు సువర్ణాక్షరాలతో నిలిచిపోవాలి. ఎందుకంటే నువ్వెక్కడ చరిత్ర సృష్టించడానికి వచ్చేవే తప్ప చరిత్రహీనుడిగా వెళ్ళిపోవడానికి మాత్రం కాదు. యు ఆర్ డూయింగ్ ఇట్ బికాజ్ ఇట్ ఈజ్ యువర్ ఓన్ లైఫ్. భగవంతుడు ఇన్ని కోట్ల మంది నీ భూమికి పంపించిన తర్వాత కూడా నువ్వేదో చేస్తావన్న ఒక్క చిరు ఆశతోటి నీకు జన్మనిచ్చి భూమి మీదకి పంపించాడు. భగవంతుడి నమ్మకాన్ని వమ్ము చేయకు. భగవంతుడు చాలా గొప్పవాడు, భగవంతుడు చాలా శక్తిమంతుడు, భగవంతుడు ఏమైనా చెయ్యగలడు. అటువంటి భగవంతుడు జన్మనిచ్చిన నువ్వు, భగవంతుడి ద్వారా ఈ భూమి మీదకి పంపబడ్డ నువ్వు కూడా శక్తిమంతుడివే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. భగవంతుడి ద్వారా ఈ భూమి మీదకి రాబడ్డ నీకు భగవంతుడు తన సర్వశక్తులు ఇచ్చే పంపించుంటాడు. నువ్వు తప్పకుండా నీ విజయాన్ని నువ్వు సాధించగలవు. ఓన్లీ థింగ్, నేను చెయ్యగలను అన్న ఒకే ఒక్క నమ్మకాన్ని నువ్వు పెట్టుకో. లేకపోతే ట్యాంక్ బండికి వచ్చింది 150 ఏళ్ళు, చార్మినార్కి వచ్చింది 400 ఏళ్ళు, విశాఖపట్నంలో ఉన్నటువంటి లైట్ హౌస్కి వచ్చింది 75 ఏళ్ళు, నీకు వచ్చే 40 ఏళ్ళు. ఎందుకు ఆ వయసు? టక్క టక్క ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి క్షణం ఏదో ఒకటి సాధించు. ఎందుకంటే ఎన్ని క్షణాలు నువ్వు ఉన్నావన్నది ఇందాక గురువుగారు చెప్పినట్టు జీవితం నీది కాబట్టి. ఈ మధ్యకాలంలో నాకు వచ్చే కేసెస్లో 96% ఆఫ్ ద పీపుల్ ఏమీ చదువుకోవటం లేదండి. వాళ్ళకి తెలిసిన పెట్ట కదా, వాళ్ళకి తెలిసిన స్టోరీలతోటే జీవితం లాగించేయాలనుకుంటున్నారు. నీకు తెలిసింది చాలా తక్కువ. నిన్ను ఎవరు ఏమడిగినా నీ నోట్లోంచి ఒకటే మాట, ఐ నో, నాకు తెలుసు. ఏం తెలుసు? నీకేం తెలుసు? నీకు అదే తెలుసు. నేను చెప్పేది నీకు తెలుసా? తెలీదు. వినడం నేర్చుకో. ఎప్పుడు వినడం నేర్చుకుంటావో యూ లెర్నింగ్ ఇట్. లెర్నింగ్లోనే ఎల్ తీసేస్తే ఎర్నింగ్ రాదు సోదరా. ఎర్నింగ్ కావాలంటే లెర్నింగ్ కావాలి. ఎన్నిసార్లు నీలో విద్యని నువ్వు పదును పెట్టుకున్నావు, ఎన్నిసార్లు నిన్ను నువ్వు ఎక్కడున్నావో చర్చించుకున్నావు, ఎన్నిసార్లు నిన్ను నువ్వు పరీక్షించుకున్నావు అన్నదే ఈ సంఘంలో విలువ నీకు తెలియజేస్తుంది. ఎందుకంటే దిస్ ఈజ్ యువర్ ఓన్ మైండ్. నీ యొక్క మైండ్, నీ ఆలోచన, నీ జీవితాన్ని నువ్వు ఎలా డైరెక్ట్ చేసుకుంటున్నావో చూసుకో. ఇటువంటి సినిమా థియేటర్ ఎక్కడ ఉండదు. కేవలం నీ మనసులో మాత్రమే ఉంటుంది, నువ్వు ఉపయోగించే విధానంలో ఉంటుంది. ఇంత బ్లాంక్గా పెట్టుకుంటావా? ఎవడు పడితే వాడు ఏం పడితే అది నీ మైండ్లో రాసి వెళ్ళిపోతూ ఉంటారా? అదే నువ్వు సత్యంగా తీసుకుంటావా? ఎవరు ఏం చెప్తే అది నీ జీవితంగా మారిపోతుందా, లేక నీ జీవితాన్ని ఒక టీ కప్పులా చేసుకుంటావా? లైఫ్ ఈజ్ లైక్ ఏ కప్ ఆఫ్ టీ. జీవితం అనేది ఒక టీ కప్పు లాంటిది. ఏంటి సార్ ఇంత సిల్లీగా తీసి పాడేశారు? జీవితం అంటే టీ కప్పా? అబ్సల్యూట్లీ కరెక్ట్ బాస్. ఈ కప్పు ఫిక్స్డ్. ఈ కప్పుని నేను మార్చలేను, కానీ నా కప్పులో పోసుకునే టీని మార్చుకునే హక్కు నా మెదడులో ఉంది. పాలు ఎక్కువ పోసుకుంటే లైట్ టీ తాగుతాను, పాలు లేపేస్తే స్ట్రాంగ్ టీ తాగుతాను, పాలు మొత్తం తీసేస్తే బ్లాక్ టీ తాగుతాను, టీ పొడే తీసేస్తే పాలు పంచదార తీగుతాను. చాయిస్ నీది. గుర్తుపెట్టుకో, కప్పుని మార్చడానికి ప్రయత్నించకండి, కప్పులో ఉన్నటువంటి సారాన్ని మార్చుకోండి. ప్రతి మనిషి ఈ భూమి మీదకి ఒకేలాగా వచ్చాడు. యాజ్ ఏ సైకాలజిస్ట్ నేను చెప్పేది ఒక్క విషయం, మనిషి విజయానికి ఐక్యూ ముఖ్యం కాదు,
మనందరం భూమి మీదకి ఒకే తెలివితేటలతో వస్తాం, కానీ మనిషి విజయాన్ని నిర్ణయించేది ఈక్యూ, ఎమోషనల్ బ్యాలెన్స్. ఒక సంఘటనకి నువ్వు ఎలా ప్రతిస్పందిస్తావు అన్నదే జీవితంలో నేను విజయాన్ని సూచిస్తుంది. నీ ప్రతిస్పందనే ఎదుటి మనిషిలో తత్వాన్ని తెలియజేస్తుంది. నీ ప్రతిస్పందనే నీ విజయానికి పునాది అవుతుంది. ప్రతి మనిషికి సమస్యలు ఉంటాయి. రోడ్డు మీద ఎవరూ లేరు, అర్ధరాత్రి, స్పీడ్ బ్రేకర్స్ లేవు, మనుషులు లేరు, కుక్కలు లేవు, సిగ్నల్స్ లేవు. నువ్వు బండి డ్రైవ్ చేస్తావా? నీకు మజా వస్తుందా? వెళ్ళగలవా? నీ వీధిలో నువ్వు నడవగలవా? కొంచెం నడిచి చూస్తావు, ఎందుకు ఇది మా వీధా కాదా, నేను మా ఇంటికి వెళ్తున్నానా లేదా అన్న భయం వేస్తుంది. అదే 2 కుక్కలు, 2 ట్రాఫిక్లు, ఒక ఆటో, 2 మనుషులు నడుస్తుంటే అమ్మయ్యా ఇది మా ఏరియానే, ఈ మనుషులు నా వాళ్ళే, ఇది నా అడ్డానే అనుకుంటావు. సమస్యలు కూడా జీవితంలో ఉండాలి. సమస్యలు లేకపోతే ఒంటరిగా నువ్వు జీవించలేవు సోదరా. సమస్యను ఎదుర్కోవడమే నీ జీవితం అంటే. సమస్య ఈజ్ ఈక్వల్ టు దిస్ సైడ్, పరిష్కారం ఈజ్ ఈక్వల్ టు దిస్ సైడ్. సమస్యని పరిష్కారంతో సరిగ్గా చూడడం నేర్చుకో. ఇప్పుడు ఆ తలుపేసేసి ఉంది, నా బతికేమైపోతుంది, ఆ తలుపేసేసి ఉంది, నా బతికేమైపోతుంది, అయ్యో తలుపేసి ఉంది, నా బతికేమైపోతుంది అంటూ 60 ఏళ్ళు నేను ఇక్కడ కూర్చుని ఏడుస్తున్నా, తలుపు తెరుచుకోదు, నేను బయటికి వెళ్ళను సోదరా. సమస్య వైపు చూడకు, పరిష్కారం పక్కన చూడు. ఎన్ని కిటికీలకి దారులు ఉన్నాయో చూడు. ఎటు నుంచి నువ్వు బయటికి వెళ్ళవో నిర్ణయించుకో. దీన్నే రేషనల్ థింకింగ్ అంటారు. సమస్యని చూస్తూ కూర్చుంటే ఏ సమస్య తీరదు. సమస్య నుంచి తల పక్కకి తిప్పు, పరిష్కారాలు కొన్ని వందలు నీకు కనపడతాయి. సమస్య రావడంలో నీ ఆలోచన విధానం బయటపడుతుంది. నువ్వు ఎక్కడున్నావో నీకు తెలుస్తుంది. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. నాకు 10th క్లాస్లో ఎగ్జామ్లో ఎవరినో ఒక అబ్బాయి ఫెయిల్ అయిపోయి చచ్చిపోతానంటే నేను ఒకటే చెప్తాను, నాన్న నీకు పోయింది ఒక పరీక్షే కదా సార్, 10thలో లెక్కలు సార్, అది పోతే మా నాన్న బతుకు వేస్ట్ అన్నాడు సార్, మీ నాన్న నా దగ్గర పంపించిన నాన్న నేను చెప్తాను. 6వ క్లాస్లో 6 సబ్జెక్టులు, 7వ క్లాస్లో 6 సబ్జెక్టులు, 8వ క్లాస్లో 6 సబ్జెక్టులు, 9వ క్లాస్లో 6 సబ్జెక్టులు, 10వ క్లాస్లో 6 సబ్జెక్టులు, 30 పరీక్షలు రాసావు, ఒక్కటి పోయింది అంటే 29 of 30 ఈజ్ యువర్ స్కోర్. నువ్వెక్కడ తక్కువ వాడివిరా? ఆలోచించుకో జీవితాన్ని. ఆ ఒక్క పరీక్షే జీవితం కాదు. నీ లక్ష్యం నీకు రాలేదంటే నీ లక్ష్య దిశ మార్చుకో, లక్ష్యాన్ని మార్చకు, నీ ఆలోచన విధానం మార్చుకో. ఇటు నుంచి వెళ్తే వచ్చేది ఒక అనుభవం మాత్రమే. ఇంకో దారిలోంచి వెళ్ళు, ఇంకో అనుభవం వస్తుంది, కానీ నీ లక్ష్యాన్ని మాత్రం వదిలేకు. చీమను చూసి నేర్చుకో. చీమకు అడ్డు పెట్టు, చీమ పక్క నుంచి వెళ్ళిపోతుంది. ఇంత చిన్న చీమకి మెదడంతా, దాని ఆలోచన అంతా, నీ శక్తి అంతా, నువ్వెలా ఆలోచిస్తున్నావు? చీమలాగా నాకు లక్ష్యం దాన్ని వదిలేస్తున్నావే. ఆలోచించుకో. చీమ గొప్పదా, నువ్వు గొప్పవాడువా? ఎవరు గొప్ప? ఆలోచించుకో. నీకున్న ఒకే ఒక్క మెదడు నీ ఆలోచనకు ఉపయోగపడలేకపోతే నీ జీవితంలో చేసుకునేటువంటి ప్రతి విషయాన్ని కూడా ఇట్ బికమ్స్ లైక్ ఏ కప్ ఆఫ్ టీ. ఎస్, దిస్ ఈజ్ ద కంటైనర్. ఈ కప్పుని నేను మార్చలేను, కానీ నా కంటెంట్ని మార్చుకోగలను. కంటెంట్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ యువర్ ఓన్. కంటైనర్ ఈజ్ యువర్ ఫిజికల్ బాడీ అండ్ కంటెంట్ ఈజ్ యువర్ థాట్స్. నీ థాట్స్ మార్చుకో, నీ ఆలోచన విధానాన్ని మార్చుకో, నువ్వు ఏదైనా ఎంజాయ్ చేయగలవు. ఆఖరి క్షణాన మరణిస్తున్నప్పుడు కూడా గుండెల మీద చేసుకుని, ఎస్ ఐ ఫాట్ మై ఫైట్, ఐ డిడ్ మై బెస్ట్ అండ్ ఐఎమ్ ద గ్రేటెస్ట్ ఆన్ దిస్ ఎర్త్, నోబడీ ఈజ్ దేర్ టు సబ్స్టిట్యూట్ మీ ఆన్ దిస్ ఎర్త్ అని నువ్వు అనుకున్న రోజు నీకంటే పెద్ద తురుంకా నీ భూమి మీద ఎవ్వడూ లేడు. ఓన్లీ థింగ్ నువ్వు అనుకో. కాన్ఫిడెన్స్ అనేది లీటర్ లెక్కన పెట్రోల్ బంకుల్లో అమ్మరు, కేజీ లెక్కన స్పెన్సర్స్ టవర్స్లో అమ్మరు సోదరా. అది నీ మైండ్లో నీ దగ్గరే ఉంది, బయటికి తీసుకో. ఎస్ ఐ కెన్ డూ అనుకో. ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఒకేసారి అమ్మ నాన్నని తెలుసుకుని ఒకటే ప్రశ్న వేసుకో, ఒకే ఒక్క ప్రశ్న వేసుకో. క్యా కమ్మీ హై మేరే మే, వాట్ ఈజ్ ద షార్ట్ ఇన్ మీ, నాలో ఏమి తక్కువ అని ప్రశ్నించుకో. వాళ్ళ అమ్మ నాన్న ఫీజు కట్టారు, మా అమ్మ నాన్న ఫీజు కట్టారు, అబ్బాయి కళ్ళు ముక్కు నోరు చెవి చర్మం చుట్టూ ఉంది, నాకు అవన్నీ ఉన్నాయి. వాడు అలా ఉన్నప్పుడు నేనెందుకు చేయలేను? వాడికి వచ్చిందని మాత్రం కంపేర్ చేసుకోకు సోదరా. నీతో నువ్వు పోటీ పడు. ప్రపంచంలో నీకంటే గొప్పవాడెవడు లేడు కాబట్టి ఈ రోజు నుంచి నీ పోటీ నీతోటే ఉండాలి. నేను కూడా కోర్సెస్ జాయిన్ అవుతాను, నేను మీలాగే కాలేజీలకు వెళ్తాను, నేను కూడా క్లాసుల్లో కూర్చుంటాను, కానీ మీలాగా వెనక్కెళ్ళి ఆ మూల ఎక్కడ దొరుకుతుందా అని వెతకను. ఫస్ట్ బెంచి సీటు కోసం పోరాడతాను సోదరా. మనందరం చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళం? ఫస్ట్ బెంచి సీటు కోసం పరిగెత్తేవాళ్ళం. డోర్ మూసేసి ఉంటే గోడ దూకొచ్చేవాళ్ళం. ఫస్ట్ బెంచిలో 3 కూర్చుంటే ఒక కాలేనా పెట్టి కూర్చునేవాళ్ళం. అవునా కాదా? ఇప్పుడు మన మీద మనకే విరక్తి.
వెనక్కి పోదాం, పైకి పోదాం, మూలకి పోదాం, బయటికి పోదాం. ఎందుకు వచ్చింది సోదరా? జీవితం నీది. ఎందుకు విరక్తి నీ మీద? నీకు పెంచుకో. నీలాంటాడు ఎవడు లేడు కాబట్టి నువ్వే గొప్పవాడని నమ్ముకో. ముందుకు రా, నువ్వు ఏదైనా సాధిస్తావు. నేను కూడా క్లాస్లో కూర్చున్నప్పుడు, ఏ ఎగ్జామినేషన్లో నేను అటెండెన్స్ జాయిన్ అయ్యేటప్పుడు, నా ఫస్ట్ ఫ్రెష్ బ్యాచ్ రోజు, మా ఫ్రెషర్స్ డే రోజు నేను లేచి నుంచి చెప్తా, నా పేరు జవహర్లాల్ నెహ్రూ, నేను కూడా లా చదవాలని కాలేజీలో జాయిన్ అయ్యాను. రేపటి నుంచి మీతో పాటు నేను క్లాస్కి వస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీబడి. కానీ ఈ సంవత్సరం మొదటి గోల్డ్ మెడల్స్ 3 నేను పట్టుకెళ్తున్నా. మీలో ఎవరికైనా దమ్ముంటే ఆపుకోండి. ఫినిష్. డిక్లేర్ ది వార్. యుద్ధం చెయ్యాలంటే ప్రకటించు సోదరా. దమ్మున్నోడిదే రాజ్యం. ఇందాక గురువుగారు చెప్పినప్పుడు, ఎవరు కొడితే దిమ్మ తిరుగుతుందో వాడే పండుగాడు. ఎస్, కొట్టో దెబ్బ. నువ్వు కొడితే ఎదుటోడి గింగరాలు తిరగాలి. ఎలా ఉండాలంటే నీ గురించి ఆలోచిస్తూ ఉండాలి సోదరా. వాడు నిరంతరం స్తంభించిపోవాలి సోదరా. నువ్వు స్తంభించిపోకూడదు. నువ్వెప్పుడు స్తంభించిపోకూడదు. ఆఖరి శ్వాస దాకా, ఆఖరి క్షణం దాకా నీ కంటైనర్ ఫిక్స్డ్. నాకు ఒక అమ్మాయి ఫోన్ చేసింది, సార్ నేను చాలా పొట్టిగా ఉంటాను సార్, ఏం చేయమంటారు అని. పొట్టిగా ఉంటే ఏం పెంగా, అందరూ పొట్టి 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 అంటున్నారు సార్ అని. అయితే ఏమవుద్దమ్మా, బస్సు ఎక్కితే పొట్టమ్మాయి వచ్చి టికెట్ ఇమ్మంటున్నారు సార్, క్లాస్లో కూర్చుంటే పొట్టమ్మాయి ముందు కూర్చోమంటున్నారు సార్, సినిమా థియేటర్కి వెళ్తే పొట్టిదాన్ని నీకు కనబడదు ముందు కూర్చోమంటున్నారు సార్, ఎక్కడికి వెళ్ళినా పొట్టి అంటున్నారు సార్, ఏం చేయమంటారు సార్? చచ్చిపోవాలని ఉంది సార్. ఏంటమ్మా చచ్చిపోతావు? చచ్చిపో అన్న. అదేంటి సార్ అలా అనేసారు అంది. నీ లైఫ్ నీ ఇష్టం, చచ్చిపో. అలా కాదు సార్, మీరు ఏదో ఒకటి చెప్పండి. ఓ సరే, నా ఉద్దేశం చెప్తాను చూడు. ఈరోజు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మీ ఊరు వచ్చి నీతో మాట్లాడాలనుకున్నాడు అనుకో, ఎలా మాట్లాడతాడు? అమ్మ ఏం చేస్తున్నావు అని తలదించుకుని మాట్లాడతాడు. నువ్వేమో ఏం కావాలి సార్ అని తలెత్తి మాట్లాడతావు. ఎవరు గొప్ప? దూరం నుంచి చూసేవాడు ఏమనుకుంటాడంటే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో కూడా ఈ అమ్మాయి ఇలా మాట్లాడుతోందా అనుకుంటాడు. ఆయన ఏదో తప్పు చేసినట్టు తలదించుకుంటాడు. ప్రపంచం అదే చూస్తుందమ్మా. నువ్వు బతకాలా లేదా నువ్వు నిర్ణయించుకో. ప్రతి మనిషికి లోపాలు ఉంటాయి, ప్రతి మనిషిలోనూ లోపాలు ఉంటాయి, ప్రతి తత్వంలోనూ లోపాలు ఉంటాయి. అది తప్పు లేదు. కానీ నీలో ఉన్న తప్పు ఏంటో నీకు తెలుసు. చాలాసార్లు ఏం చెప్తా అంటే, మంచిని నేర్చుకోండి, మంచులు పెంచుకోండి, గొప్పవి నేర్చుకోండి అంటారు. నేనేమంటాను తెలుసా, నీలో ఉన్న చెడు ఏంటో నీకు తెలుసు. ముందు నీ చెడుని తగ్గించేయి. ముందు నీ చెడు ఏంటో నీకే తెలుసు. నువ్వు ఎందులో తప్పో నీకు తెలుసు. నువ్వు తప్ప ఇంకెవరూ చెప్తే తెలియదు నీకు. ఎవరైనా నీ తప్పుని చెప్తే నీకు కోపం వస్తుంది. సో నువ్వే నిర్ణయించుకో. ఈరోజు తెలకాయని తీసుకో. నేను గొప్ప, భగవంతుడు గొప్ప, భగవంతుడు సృష్టించిన నేను గొప్ప. సో నాలో ఈ తప్పులు ఉన్నాయి, ఈ రోజు నుంచి నేను మానేస్తున్నాను. ఎవరి నిర్ణయం తీసుకోవాలి? నువ్వే తీసుకో. ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు, సార్ నేను సిగరెట్ మానేయాలనుకుంటున్నాను సార్. మానేయి. ఇప్పటికి 20 సార్లు మానేశాం సార్. అవునా? ఎందుకు 20 సార్లు మానేసాం? ఓసారి మా ఆవిడ మీద ఒట్టేసాను సార్, నా పిల్లల మీద ఒట్టేసాను సార్, ఒకసారి మా ఆవిడ మీద ఒట్టేసాను సార్. నాయన నువ్వు చెప్పిన స్టేట్మెంట్ బట్టి నాకు ఏమర్థమైందో తెలుసా? నువ్వు 19 సార్లు తిరిగి ప్రారంభించావు. మొదటిసారే మానేస్తే 20వ రావు కదా. మళ్ళీ ప్రారంభించింది నువ్వే కదా. నీ బలహీనత ఏమిటో చెక్ చేసుకో. ఇందాక మా గురువుగారు చెప్పినట్టు, బలహీనతల్ని బలహీనపరచు, బలాల్ని పెంచుకో. జీవితంలో విజయం నీదే. ఎందుకంటే నీ బలహీనతలు నీకు తప్ప ఈ ప్రపంచంలో ఎవరికీ తెలియవు. లైఫ్ ఈజ్ యువర్స్. You are the best judge to make your balance sheet at every point. What is your liabilities? What is your assets? You only can decide. Nobody can make a balance sheet for you, boss. మిగతా వాళ్ళందరూ నీకు P&L అకౌంట్ వేస్తారు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. కొద్ది రోజులు నీతో స్నేహం చేశాక లాభమా నష్టమా, లాభం ఎంత నష్టం ఎంత అని వాళ్ళు కొంత పీరియడ్ తర్వాత చూస్తారు. కానీ ప్రతి నిమిషం బ్యాలెన్స్ షీట్ వేసుకుని యాజ్ ఆన్ టుడే, యాజ్ ఆన్ 6 o'clock, యాజ్ ఆన్ 7 o'clock అని నువ్వేసుకో సోదరా. నీ బ్యాలెన్స్ షీట్లో నష్టాలు ఏంటో తగ్గించుకో, నీ బ్యాలెన్స్ షీట్లో ఉన్న ఆస్తులు పెంచుకో. ఆటోమేటిక్గా నువ్వు గొప్పవాడు అయిపోతావు. ఎందుకంటే జీవితం నీది. ఐ రిపీట్, ఇట్స్ యువర్ ఓన్ లైఫ్. ఏవైనా చెయ్యాలంటే ఎస్ ఐ కెన్ డూ అని నమ్ము, చెయ్యి. నా దృష్టిలో ఫెయిల్యూర్ అంటే కింద పడిపోవడం కాదండి, పడిపోయిన దగ్గర నుంచి కిందకి దిగజారిపోవడం. పడడం ప్రతి వాళ్ళకి సహజమే. పడ్డ దగ్గర నుంచి నువ్వు లేవడానికి ప్రయత్నం చేయి, లేవలేకపోతే అక్కడే ఉండిపో. దట్స్ నాట్ ఎ ఫెయిల్యూర్. ఒక అబ్బాయి 10th క్లాస్ ఎగ్జామ్లో మార్చిలో పోయింది, ఇన్స్టెంట్. సెప్టెంబర్ పోయింది, నెక్స్ట్ ఇయర్ పోయింది, నెక్స్ట్ ఇయర్ పోయింది, నెక్స్ట్ ఇయర్ పోయింది, 5 సంవత్సరాలు పోయింది. 6వ సంవత్సరంలో పాస్ అయ్యాడు. ఆ అబ్బాయి బయటకు వచ్చి నేను 5 సంవత్సరాలు ఫెయిల్ అయ్యాక 10th పాస్ అయ్యానని చెప్తాడా? 10th పాస్ అయ్యానని చెప్తాడు. ఏమే కరెక్ట్?
ఒక్కసారి నువ్వు విజయం సాధించినప్పుడు నీ ఫెయిల్యూర్స్ అన్నీ గతంలోకి వెళ్ళిపోతాయి. పీపుల్ డోంట్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్. ఐ కెన్ అని నమ్ము. ప్రతిరోజు ఉదయం ఎస్ ఐ కెన్ డూ ఎనీథింగ్, ఏదో ఒకటి నేను సాధించగలని నువ్వు పూర్తిగా నమ్ము సోదరా. లేకపోతే నిరంతరం కూడా నీ దగ్గర ఎన్ని సాధనాలున్నా కూడా ఉపయోగపడవు. నిజానికి మనిషి గోడకు అటుపక్కన ఏముందో చూడడానికి అన్ని నిచ్చెనలలో ఒక్క నిచ్చెన వేసుకుంటే చాలు. ఒకే ఒక్క నిచ్చెన నించోబెట్టి పైకెక్కితే గోడ దాటేయగలడు. కానీ తనకున్న అన్ని శక్తుల్ని కింద పడుకోబెట్టి ఇంకా ఏం దొరుకుతుందో అని వెతుకుతున్నాడు. నీ దగ్గర ఏముందో నీకు బాగా తెలుసు. నీలో ఏ గొప్ప లక్షణం ఉందో నీకు తెలుసు. ఆ ఒక్క లక్షణాన్ని ఫోకస్ చేయి సోదరా. ప్రతి మనిషికి ఒకే లక్షణం ఉంటుంది. అది ఎవరో నువ్వే నిర్ణయించగలవు. ఒక విశ్వనాథ్ ఆనంద్ అవుతావో, ఓ సచిన్ టెండూల్కర్ అవుతావో, ఓ ఏఆర్ రెహమాన్ అవుతావో, చాయిస్ నీది. ఎందుకంటే నీలో కూడా అదే శక్తి ఉంది. ఓన్లీ థింగ్ నువ్వు గుర్తించుకోవడంలో తేడా ఉంది. నీకు నువ్వు గుర్తించుకో. వన్స్ యూ కెన్ డూ దిస్ అండ్ యూ ఫీల్ ఎ లిటిల్ స్ట్రెస్. అందరూ సాధిస్తున్నారు, నేను ఎలా సాధించాను? గుర్తుపెట్టుకోండి బాబు, శరీరానికి అలసట కలుగుతుంది కానీ మనసుకు ఎప్పుడు అలసట కలగదు. మనసుకు కలిగేదాన్ని విసుగు అంటారు. నువ్వు అలసట పొందుతున్నావా, విసుగు పొందుతున్నావా చూడు. ఉదయం 7 బుక్ తీసి కూర్చుని 12 దాకా చదివిన తర్వాత 5 గంటలు చదివేశాను అని అనుకుని నేను అలసిపోయాను మొర్రో అని పుస్తకం మూసేశాక సామాన్యంగా మనం ఏం చేస్తాం? టీవీ చూస్తాం, ఫ్రెండ్స్తో మాట్లాడతాం, చాటింగ్ చేస్తాం, కంప్యూటర్ గేమ్ ఆడతాం, బయటికి వెళ్తాం, క్రికెట్ ఆడతాం. నిజంగా 7 నుంచి 12 దాకా నువ్వు చదివి ఉంటే నీ శరీరంలో కన్నుకి కదలిక కలిగి కన్నుకు నొప్పి కలిగి ఉంటే నువ్వు కళ్ళు మూసుకుని పడుకోవాలి. టీవీ ఎలా చూస్తావు, క్రికెట్ ఎలా ఆడతావు, చాటింగ్ ఎలా చేస్తావు? అంటే నువ్వు అలసిపోలే సోదరా, విసుగు చెందావు. జీవితంలో విసుగు రాకూడదు. విసుగుకి సాధనాలు ఉపయోగించకు. నువ్వు గడ్డం పెంచుకుని జుట్టు దూకోకుండా కాలేజీకి వచ్చి అందరూ నిన్ను ఏదో ఎలా ఉన్నావు బాబు అని పలకరించాలని ఆశించడం ఉందే, మోస్ట్ సెల్ఫ్ పిటీ ఈజ్ ఎ వెరీ డేంజరస్ థింగ్. డ్రెస్ కట్టుకునేది నీ కోసం, ఫ్రెష్గా ఉండేది నీ కోసం, జీవించేది నీ కోసం. సో యు లివ్ ఎవ్రీడే ఇన్ ఎ వెరీ హ్యాపీ వే. ఎందుకంటే నిన్నే నా చేతిలో లేదు, రేపు నేను ఉంటానో లేదో నాకు తెలీదు. ఈ క్షణమే నా జీవితం. ఈ క్షణాన్ని నేను జీవించగలిగితే రేపటికి అవి మధుర క్షణాలుగా మారతాయి. మధుర అనుభూతులు కావాలంటే ముందు ఇక్కడ జీవించు. అన్ని మత సారాంశాలు అదే చెప్తుంది. బీ ప్రజెంట్ నౌ. ఈ క్షణాన్ని నువ్వు ఉన్నావా లేదా? ఎస్, దట్ మేక్స్ యూ యువర్ స్ట్రెస్. ఎవరైతే ఇక్కడ ఇంత మాట్లాడుతున్నా అప్పుడప్పుడు అయినా ఎవరో కూడా ఇలాగే చెప్పారే, లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే చెప్పారే అంటే బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్. అప్పుడు వినలేదు కనుక ఇప్పుడు ఎక్కడ కూర్చున్నావు. ఇప్పుడు సరిగ్గా వింటే రేపు మళ్ళీ కూర్చోవు. గుర్తుపెట్టుకో, ఎక్కడుంటే ఎక్కడ, ఎప్పుడుంటే అప్పుడు బీ ఏ రోమన్ వెన్ యు ఆర్ ఇన్ రోమ్. అలా ఉండగలిగిన రోజు నీకు స్ట్రెస్ ఎప్పుడు ఉండదు. మనిషికి చాలాసార్లు అందరికీ చాలా ఆనందంగా ఉండాలని ఉంటుందండి. పాపం ఏదో ఒకటి చెయ్యాలని అనుకుంటారండి, అన్నీ ప్రారంభిస్తారండి, కానీ వాళ్ళ శరీరం సహకరించదండి. కారణం ఏంటంటే వాళ్ళ మైండ్ చెప్తుంది నువ్వు ఎందుకు పనికిరావు అని. అది బాగా బలంగా నమ్ముతారండి. అదే నువ్వు మైండ్కి ఎస్ నేను చేయగలను అన్న ట్యూషన్ ఇవ్వండి, ఆటోమేటిక్గా ఏ పని చేస్తున్నానో విజయం సాధిస్తావు. ఇక్కడ నీకు నెగిటివ్ థాట్స్ ఉంటాయి, పాజిటివ్ థాట్స్ ఉంటాయి. పర్ఫెక్ట్గా చెయ్యాలి, ఏ పని చేసినా ది బెస్ట్ చెయ్యాలి అనుకోకు. సైకిల్ తొక్కేటప్పుడు ఎన్నిసార్లు కింద పడ్డామన్నది ముఖ్యం కాదు, సైకిల్ చేతులు వదిలేసి తొక్కేమా లేదా, దట్స్ ఆల్. ఒక్కసారి నువ్వు సైకిల్ చేతులు వదిలేసి తొక్కిన మరుక్షణం ఎన్నిసార్లు కింద పడ్డా, మోకాలు చెప్పలు ఎన్నిసార్లు బతికినా కౌంట్లోకి రాదు. సో యూజ్ యువర్ బ్రెయిన్ అట్ దట్ మూమెంట్ అండ్ బీ ఎఫెక్టివ్. దట్స్ యువర్ లైఫ్. ఆ క్షణాన్ని కానీ నువ్వు ఉపయోగించుకోలేకపోతే మన దగ్గర ఉన్నటువంటి ఈ 3 సిస్టమ్స్ పనిచేయవండి. మొట్టమొదటిది థింకింగ్. మీలో ఎంతమంది థింక్ చేస్తున్నారో తెలియదు. థింకింగ్ అంటే ఈ క్షణాన్ని ఇక్కడ ఉండడం మాత్రమే. గుర్తుపెట్టుకోండి, చాలామంది థింకింగ్ అంటే ఆలోచన అనుకుంటారు. నో వే. ఆర్ యూ హియర్ ఈజ్ ద క్వశ్చన్. అందుకే సడన్గా రోడ్డు మీద ఎవరో మనిషి కనపడితే మీరు ఎవరో గుర్తు రావట్లేదు అంటాం, బికాజ్ యు ఆర్ నాట్ దేర్. బీ దేర్, దట్స్ కాల్డ్ థింకింగ్. దెన్ గో ఫర్ ఫీలింగ్. మీలో ఎంతమంది ఒక విషయాన్ని ఫీల్ అయ్యారు? ఫీల్ అవ్వమంటే మనం చాలాసార్లు చెప్పే మాట ఏంటంటే, సార్ నాకు కమ్యూనికేషన్ లాంగ్వేజ్ రాదు, నేను ఇది చేయలేను, లేకపోతే కొంచెం కష్టంగా ఉంటుంది, నేనేమి ఆలోచించలేను, భాష రాదు, ఈ కులంలో పుట్టాను, ఆ ప్రదేశంలో పుట్టాను, స్టోరీ చెప్తారు.
దిస్ ఈజ్ ఎ నార్మల్ వీడియో ఐఎమ్ షోయింగ్ యూ. దిస్ బాయ్ ఈజ్ ఎంజాయింగ్ ఎ బాత్ అండ్ హౌ ఈజ్ ఎంజాయింగ్ యూ. ఫ్రంట్ ఫుల్ పర్సనాలిటీ, బ్యాక్ ఫుల్ మున్సిపాలిటీ. అరే భాయ్, శరీరం నీది, ఎంజాయ్ చెయ్యి. మా ఆవిడ ఇడ్లీ పెట్టింది, ఈరోజు ఇడ్లీ తింటా. వారం రోజులు ఇడ్లీ, అబ్బా తింటా. 15 రోజులు మా ఇంట్లో ఇడ్లీ తింటా. నెల రోజులు ఇడ్లీ, అబ్బా తింటా. 6 నెలలుగా మా ఇంట్లో ఇడ్లీయే తింటా. ఎందుకంటే ఇడ్లీ తినేది శక్తి కోసం, క్యాలరీస్ కోసం. ఈజ్ ఇట్ క్లియర్? ఏంటిది ఏదో ఇడ్లీ అవుతుంది, రోజు ఇడ్లీ చెయ్యి అని ఇసిరెత్తే ఏమవుతుంది? బయటికి పో, స్వాతి టిఫిన్ సెంటర్లో టిఫిన్ తిను అని చెప్తుంది మా ఆవిడ. నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి రోడ్డు మీద నించుని టోకెన్ తీసుకుని నించుని అని తినాలి. మా ఆవిడేమో ప్లేట్లో ఇడ్లీ పెట్టుకుని సోఫాలో ఇలా పడుకుని ఎల్ఈడి టీవీ చూస్తాం, ఆహా అని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. సంపాదించేది నేను రోడ్డు మీద తినాలంట, ఆవిడేమో ఏసీలో ఇడ్లీ తింటుందట. అవసరమా? 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 నాకు చాలా కోపం వచ్చింది. ఇవాళ ఇంటికి వెళ్ళాను, ఏం చేస్తున్నాను అసలు బుద్ధుడు, వాచ్ వేసేసాను, చైన్ వేసేసాను, టై వేసేసాను, బెల్ట్ వేసేసాను, షూ వేసేసాను, అన్నీ వేసేసాను. మొత్తం ఎన్ని వేసేసాను? ఒంటి మీద ఉన్నవన్నీ కలిపి 12-15 ఉంటాయి, అంతే కదా. అన్నీ ఇప్పేసి నించున్నా. అప్పుడు మా ఆవిడ అంది, అయిపోయిందా? ఇప్పుడు నా వంతు. ముందు కిచెన్ నుంచి ప్రారంభిస్తా. పొయ్య, కుక్కరు, ఉప్పు, పప్పు, సాంబారు, ఇడ్లీ, వడ, బియ్యం, మొత్తం 2000 ఐటమ్స్ రోడ్డు మీద ఉన్నాయి. ఆ అమ్మాయి నించుంది, నేను నించున్నాను. రోడ్డు మీద 2015 ఐటమ్స్ ఉన్నాయి. ఎవడెత్తాలి? ఎవడెళ్ళెత్తాలి? 15 ఇసురుకోవడం మంచిదా, 2015 ఎత్తుకోవడం మంచిదా? కూల్ బాబు, కూల్. నేను ఒక నవ్వు నవ్వుతా అంట. అందుకే నాకు ఎప్పుడు నవ్వుతూ ఉంటాను నేను. నాకు అస్సలు కోపం రాదు, ఎందుకంటే నాకు తెలుసు ఇసిరేది 15, ఎత్తుకోవాల్సింది 2000. ఎందుకు వచ్చింది గోల? నిజానికి నేను తప్పు చేయనప్పుడు నాకు కోపం ఎందుకు రావాలి? నిజానికి నేను తప్పు చేస్తే కోపం తెచ్చుకునే హక్కు నాకు లేదు. సో మానవ జీవితంలో కోపానికి స్థానం లేదు. ఇజ్ ఇట్ క్లియర్? ఎవరి మీద విసురుతున్నావు నువ్వు నీ పెన్ను? ఎవరి మీద విసురుతున్నావు నీ తిట్లు? ఎవరిని కొట్టడానికి వెళ్తున్నావు నువ్వు? నోరు మూసుకున్న వాళ్ళ మీదే కదా. వాళ్ళు తిరగబడితే నీ పరిస్థితి ఏంటి? బలవంతుడు నాకేమని పలువురితోనే గ్రహించి పలుకుటమేలా బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి సావది సుమతి. ఆలోచించుకో. నీ కోపం ఎవరి మీద? సెల్ ఫోన్ కొనివ్వలేదని నాన్న ఏటీఎం మీద, అడిగింది పెట్టలేదన్న అమ్మ మీద, బయటికి వెళ్ళి అయితే పెట్టలేవు కదా. ఆలోచించుకో. కోపం ప్రకటించకండి. ఈ రోజు నుంచి ఎప్పుడు కోపం వచ్చినా సరే ఒక్కసారి నన్ను తలుచుకోండి. 15 ఐటమ్స్ ఇసిరేసి ఇలా నించుని ఉన్నట్టు మీకు అస్సలు కోపం రాదు. ఇజ్ ఇట్ క్లియర్? దెర్ ఈజ్ నో ఛాన్స్ ఆఫ్ యాంగర్ ఇన్ ద లైఫ్ బికాస్ దిస్ ఈజ్ యువర్ లైఫ్. నిజానికి నవ్వుతున్నప్పుడే మనిషి చాలా ఎక్కువ కాలం బతుకుతాడు. ఏడ్చే కొద్దీ చావుకి దగ్గర అవుతాడు. నవ్ ఐ కెన్ ఎంజాయ్ దిస్. ఒక్క క్షణం ఆ అబ్బాయి స్నానం చేస్తుంటే మీరెందుకు వెళ్ళేసి తప్పట్లు కొట్టారు? ఆనందమైన మనిషిని చూస్తే మనకి ఆనందం వస్తుంది, దరిద్రుడి మొహం చూస్తే మనకి దరిద్రం వస్తుంది. నవ్వుతూ ఉండు. ఎవరు రోడ్డు మీకు కనిపించినా తనివి తీరా నవ్వుకో. ఎందుకంటే నవ్వుకోవడం నీ హక్కు. అదేదో సినిమాలో చెప్పించినట్టు ప్రేమించడానికే పుట్టాం, ప్రేమిస్తూనే పోతాం. ఎదుటోళ్ళు ప్రేమిస్తే ఎంత, ప్రేమించకపోతే నాకెంత, నేను ప్రేమించడానికే పుట్టా. అందుకే చిన్నప్పుడు మీకు ప్రార్థన చేయిస్తాం, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశమును ప్రేమిస్తాను. ఎన్నిసార్లు నీకు నువ్వు చెప్పుకున్నావు? కనీసం నిన్ను నువ్వు ప్రేమిస్తున్నావా? నిన్ను నువ్వు ప్రేమిస్తే నీ మీద నీకు ఎంత విరక్తి వస్తుందా చెక్ చేసుకో. విరక్తి రావడానికి సాధనాలు ఏంటంటే నీ మీద నీకు నిరాశ, నిస్పృహ. లాస్ట్గా ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. ఆత్మహత్య చేసుకునే వాళ్ళందరూ కూడా మనం పేపర్లో చదివేది నిజం కాదండి. టీబెడ్తో చచ్చిపోయింది, మొగుడు సినిమాకి తీసుకెళ్ళలేదని చచ్చిపోయిన భార్య అని మనం పేపర్లో చదువుతూ ఉంటాం. నో వే. చిన్నప్పటి నుంచి వాళ్ళల్లో బీజం పడుతుంది, నువ్వెందుకు పనికి రావు అని. మనందరి మనసుల్లోనూ చచ్చిపోవాలని కోరిక ఉంటుందండి. అది ఎప్పుడూ మనకు చెప్తూ ఉంటుంది, చల్ ఇన్ని బాధలు పడలేం, చచ్చిపోదాం పదా అని అనిపిస్తూ ఉంటుంది. మనం నొక్కి పెట్టి దాంతో బతుకుతూ ఉంటాం. అందరి దగ్గర ఆ కోరిక ఉంటుంది.
కానీ అది ఎప్పుడు ఉపయోగిస్తామంటే పెరిగి 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 పెద్దదై ఒకరోజు నీ చేయి దాటిపోతుంది. ఒక చిన్న అమ్మాయిని పెంచుతున్నప్పటి నుంచే నువ్వు ఆడపిల్లవే, సరిగ్గా పెరుగు, సరిగ్గా ఉండు అంటారు. ఒక మగబ్బాయి ఏడుతుంటే అలా ఆడపిల్లగా ఏడవకు అంటారు. అప్పుడు ఆడు తెలివైనోడైతే ఏం అడగాలి? అమ్మ ఆడపిల్లలాగా ఏడవకూడదు, మగపిల్లలు ఎలా ఏడుస్తారో నేర్పు, అలాగే ఏడుస్తాను అంటాడు. ద థింగ్ ఈజ్ వీ డోంట్ టీచ్ దెమ్. నువ్వు ఇంటి దగ్గర పుస్తకాలు బయలుదేరుతావు, ఎల్కేజీ స్కూల్కి వెళ్తావు, బ్యాగ్ చేతితో పట్టుకుంటావు, నడుస్తూ ఉంటావు, వీధిలో అంకుల్ కనపడతాడు, బాబు ఎక్కడికి వెళ్తున్నావు? స్కూల్కి. అబ్బా స్కూల్కా, బాగా చదువుకో, పైకి వస్తావు. ఆటో స్టాండ్కి వచ్చి నించుంటావు, ఆటో ఎక్కుతావు, ఆటో డ్రైవర్ అంటాడు, బాబు ఎక్కడికి వెళ్తున్నావు? స్కూల్కి, బాగా చదువుకో, లేకపోతే ఆటో దొక్కోవాలి. సిటీ బస్ ఎక్కుతావు, టికెట్ ఇస్తాడు, కండక్టర్ అడుగుతాడు, బాబు ఎక్కడికి వెళ్తున్నావు? కాలేజీకి. ఎందుకు? చదువుకోవడం. బాగా చదువుకో, లేకపోతే కండక్టర్ అవుతావు. స్కూల్కి వస్తావు, గేట్ దగ్గర లెక్చరర్ చెప్తారు, బాబు ఎందుకు వచ్చావు? క్లాస్కి. బాగా చదువుకో, లేకపోతే బతుకు. అందరూ బాగా చదువుకో, బాగా చదువుకో, బాగా చదువుకో, బాగా చదువుకో, ఎవడు చెప్పడు ఎలా చదువుకోలేవు. అరే భాయ్, మా చిన్నప్పుడు మా నాన్న చెప్పినాడు, రే భాయ్ ఇది బొత్తం అంటారా నాన్న, దీన్ని బొత్తం అంటారు, దీన్ని కాజా అంటారు, ఈ బొత్తాన్ని ఇలా పెట్టుకుంటే గుండి పెట్టుకోవడం అంటారా అని ఒకసారి చెప్పాడు. రోజు చెప్పాలా? రోజు చెప్పడం అవసరమా? చదువుకోవడం ఎలాగో కూడా మన దురదృష్టం మనకి చెప్పరండి. చదువుకో 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 చదువుకో. నిజానికి చెప్పాలంటే పుస్తకాల్లో ఉన్నదానికంటే 600 రెట్లు మనకు బయట ఇప్పుడు వెబ్లో దొరుకుతుంది, అవునా కదా? బట్ వీఆర్ నాట్ యూజింగ్ ఇట్, వీఆర్ నాట్ నోయింగ్ ద వాల్యూ ఆఫ్ లైఫ్. సర్టిఫికెట్స్లో విలువ ఉండదండి, మనిషి బ్రతకడంలో ఉంటుంది. ఎటువంటిది వచ్చినా కూడా నువ్వు బతకగలగాలండి. ఎందుకంటే ఎవడు పోయినా ఎవడు బతికినా జీవితం నీది. డూ అగ్రీ ఫర్ ఇట్? ఇప్పుడు చెప్పండి, జీవితం ఎవరిది? ఎవరిది? నువ్వు ఎవరి కోసం బతుకుతావు? ఎవరి కోసం కాలేజీకి వెళ్తావు? ఎవరి కోసం చదువుకుంటావు? ఎవరి కోసం పరీక్ష రాస్తావు? ఇప్పుడు చెప్పు, నీ కోసం నువ్వు చేసే పనిలో ది బెస్ట్ చేస్తావా, బద్ధకంతో వదిలేసుకుంటావా? ఏం చేస్తావు? ఇప్పుడు చెప్పు, నీ కోసం నువ్వు చేసే ది బెస్ట్ పనిలో ఫెయిల్యూర్కి అవకాశం ఉంటుందా? నిన్నెవడైనా ఈ భూమి మీద ఆపగలడా? ఎవడైనా ఆపగలడా? దాట్స్ ఆల్, ఇట్స్ యువర్ ఓన్ లైఫ్. ఓకే, ఫైన్, థ్యాంక్ యూ. భగవంతుడి దయ వల్ల నా అవసరం మీ ఎవరికి రాకూడదని ఈ సృష్టిలో ఉన్న సర్వశక్తుల్ని ప్రార్థిస్తున్నాను. నా అవసరం మీ ఎవరికి ఎప్పుడు రాకూడదు అని నా ఉద్దేశం. ఒకవేళ అయినా ఏ రోజునైనా మీకు నా అవసరం కనపడితే, అవసరమైతే మీకోసం ఎప్పుడూ నేను బ్రతికే ఉంటానని ప్రమాణకం చేస్తున్నాను. నా పేరు జవహర్లాల్ నెహ్రూ. మీరు గూగుల్లోకి వెళ్ళి జవహర్లాల్ నెహ్రూని కొట్టినా అవన్నీ వచ్చేస్తాయి. ఎనీవే, మా రూల్ ప్రకారం నా సెల్ నెంబర్ 9848036040. ఐ రిపీట్, 9848036040. థ్యాంక్ యూ ఎవ్రీబడి. జవహర్లాల్ నెహ్రూ 6040@gmail.com. ఈరోజు నా సెషన్ మీకు నచ్చినట్లయితే, ఇంత మంచి సెషన్ నా చేత చెప్పించినటువంటి మా టీచర్లందరికీ తల వంచి నమస్కారం చెప్పుకుంటూ, ఈ సెషన్ ఇంత బాగా జరగడానికి కారణమైన ఒక మనిషిని ఎప్రిషియేట్ చేయవలసిందిగా మీ అందరినీ కోరుతున్నాను. ఆర్ యు రెడీ? ఆ మనిషికి థ్యాంక్స్ చెప్దామా? ఎవ్రీబడి మీకు ఇష్టమైన మీ చెయ్యి పైకెత్తండి. నేను చెప్పినట్టు చెయ్యండి. ఎవ్రీబడి నేను చెప్పినట్టు, అది ఎడం చెయ్యనా కుడి చేయనా, మీకు నచ్చింది పైకెత్తండి. మనస్ఫూర్తిగా ఈ సెషన్ బ్రహ్మాండంగా జరిగిందని మీరు అనుకుంటే ఆ మనిషికి థ్యాంక్స్ చెప్పడం మినిమం మన బాధ్యత. కాబట్టి నేను చేసినట్టు చెయ్యండి. కమాన్ ఎవ్రీబడి, డౌన్ అండ్ డౌన్ అండ్ డౌన్ అండ్ డౌన్ అండ్ డౌన్. శభాష్,
మీరే లేకపోతే నేను కుర్చీలకి చెప్తానా, బల్లలకి చెప్తానా? ఈ విజయం కారణం మీరే.